నమస్తే మామ, చాలా రోజుల తర్వాత కలిసాను మిమ్మల్ని నేను. అండ్ వీడియోస్ ఈ మధ్యన తీయలేదు, కొంచెం అంటే చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాను మామ. ఈరోజు అన్నాను చూసావా, ఈ మధ్యన ఒక ట్రెండింగ్ అవుతున్నారు ఇద్దరు. ఎవరిని మీకు ఐడియా ఉంటుంది, ఈ అఘోరి మాత ఇలా ట్రెండింగ్ అవుతున్నారు. నేనని ఎలాగనుకున్నాను, నాకు అర్థం కాక అడుగుతున్నాను. సరే, ఫస్ట్ ఈ అఘోరి ఏమన్నా సనాతన ధర్మం అది పాపం వచ్చారు. సనాతన ధర్మం అనేది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. మీరు చూశారు కదా. దాని తర్వాత ఈ అమ్మాయి వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ అట్ట. కాబట్టి నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం కూడా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం కదా, చూసినప్పుడు ఆ అమ్మాయి ఏమని చెప్పనా, బాధ గుండు మొత్తం బరువు ఎక్కువపోయింది మావ. బావా అందే అఘోరిని, జీవితాంతం నీతో ఇలాగే ఉంటాను బావా. నాకు బాధ అనిపించింది. పైకి నవ్వుతున్నాను కానీ లోపల చాలా బాధ ఉంది. ఎందుకంటే నా జీవితంలో ఇప్పటివరకు వచ్చి ఒక అమ్మాయి కూడా నన్ను బావాని కేకేలా, అఘోరిని కేకేసింది బావా నా అమ్మాయి. అలాగే పోలే కాకేని మనకి ఎందుకు కానీ. సర్లే అని అమ్మాయి నాకు అర్థం కానీ చెప్పారో నాకు తెలియదు, ఉండేమాట చెప్తున్నాను. పాపం మీ అమ్మ మీ నాన్న ఎంత గుండెలు బాదుకుని ఎడుతున్నారు అమ్మాయి. అంటే ఆ వీడియో మీ దాకా రాదు, ఎందుకంటే మాది చాలా చిన్న ఛానల్ కాబట్టి. నేను ఏదో మా కొద్దిగా గొప్ప చూసినా మా ఊళ్ళో చెప్తున్నాను నేను. ఈ అమ్మాయి గురించి చెప్తాం. ఈ అమ్మాయి ఏంటిదంటే పాపం బాగానే చదువుకుందంట. ఈ అమ్మాయి బీటెక్ చదువుకుందంట. పాపం ఆ అమ్మాయికి తమ్ముడు ఉన్నారంటే, ఇద్దరు తమ్ముళ్ళు ఒకరి తమ్ముడు, నాకైతే క్లారిటీ తెలియదు. వాళ్ళ అమ్మ పాపం గుండెలు బాదుకుని ఎడుతుంది. మా కూతురు అని ఏడుతున్నారు. నాన్న కూడా ఒగ్గాను కూతురు అని ఏడితే కొంచెం ఎవరికైనా సరే బాధ అనిపిస్తుంది కదా. ఎంత షడ్డోడికైనా సరే మనసు ఎక్కడో చూడ బాధ అనిపిస్తుంది. అయ్యేసరికి ఈ అమ్మాయికి నాకు తెలిసిన మట్టుకి అంటే ఈ తలకు ముందే ఎట్టిచూడో తెలియదు. దాని తర్వాత అంటే పూజలు వస్తాయి, రాకుండా ఉండవు. అంత అఘోరని పేరెట్టుకుని వచ్చారా నాకైతే తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను ఒక 100% కాకుండా ఒక 10%, ఒక 5% పూజలు వచ్చి ఉంటాయి. ఆ దేవం మీద ఈ అమ్మాయిని ఏమైనా పూజలు చేసి ట్రాప్ చేసేయడేమో నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏం జరిగింది మనకు తెలియదు. పాపం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న మాత్రం చాలా బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటిదంటే వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట. పాపం వాళ్ళ తమ్ముడు కూడా, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా మామ. ఇప్పుడు సపోజ్ మన అక్క ఇలా చేసిందంటే బయట ఎంత నామోషంగా అనిపిస్తుంది మీకు తెలుసు కదా. అరే మీ అక్క ఇలా అంటే చెప్పుకోలేరు పాపం బాధ. ఇంకా అమ్మాయికి ఇంకా అల్సర్ రేగిపోయింది ఏకంగా. ఏది అఘోరితో ఇలా గెలడం అంత అల్సర్ రేగిపోయింది. ఓకే అయిపోయింది అనుకోవచ్చు, అల్సర్ రేగిపోయింది. పాపం ఇప్పటికీ చాలా బాధపడుతున్నారు. ఇది నాకు అర్థం కాదు. ఈ అమ్మాయి ఉండే మాట చెప్పేస్తున్నాను అబద్ధాలు లేకుండా. ఆడి దగ్గర ఏముందని పెళ్లి చేసుకోవడానికి నాకు అర్థం కాదు. ఇది తప్పుగా అనుకోకండి. నాకులాగా మీరు కూడా అనుకుంటారు, చాలామంది అనుకుంటున్నారు. ఇది బయట చేపించాను అంతే. కాకపోతే అమ్మాయి ఆలోచిస్తారు కదా అమ్మాయి, నాకు అర్థం కాదు. బాగా నవ్వు వస్తుంది కానీ బాధ ఉందిలే. ఎందుకంటే నీకు ఎంత వయసు వచ్చి నువ్వు తెలుసుకోలేకపోయి చూసావా, అది నా బాధ. పైకి ఏదో నవ్వుతో మాట్లాడతాం కానీ మనం. అయితే ఫస్ట్ అఘోరిని అమ్మ దగ్గర ఇది నేర్చుకుంటాను, నేను అది నేర్చుకుంటాను అని వెళ్ళు. ఆ అఘోరి కూడా ఏముంది, నా శిశురాలు ఉంది. కచ్చ చూస్తే పెళ్ళి అయిపోయింది రా బాబా. నేను కాక మొన్న చూసాను, వీడియోలు వస్తున్నాయి పెళ్ళి అయిపోయింది. ఊరి అమ్మ కర్మ కానీ పెళ్ళి అయిపోయిందని నేను షాక్ అయిపోయాను. వీళ్ళు ఎలాగనుకున్నా నాకు ఇప్పటికీ సూత్తో పొడిచినట్టు అయిపోతుంది. ఏ మాట, జీవితాంతం నీతో ఇలాగే ఉంటాను బావా. ఆ బావ మాట నాకు బాధ అనిపించిందే. పోలే ఏదైతే అయింది. అమ్మ నీకు అర్థం కదా, అఘోరమ్మ నేను అమ్మ అనాలో యావండి అనాలో అంకుల్ అని నాకు తెలియదు. అందరూ అన్నారు కాబట్టి అఘోరి అంటానికి ఏకేస్తాను. అఘోరి అని కూడా తప్పు, అఘోర అమ్మనికి ఏకేస్తాను. ఇంకేం చేస్తాను, ఇంకా తప్పదు కదా. నీ పేరు ఏదో ఉందా మనం పట్టించుకోవాలి, మన మైండ్ సెట్ కానీ పట్టించుకోవాలి, వదిలే. కాకపోతే ఇప్పుడు ఈ అఘోరి అని పేరుతోటి చాలామంది కూడా అఘోరులు ఏం చేస్తారో, ఎక్కడెక్కడ దూరంలోని మనుషులు లేని ప్రాంతంలోని వీళ్ళు తపస్సులు చేసుకుంటారు. ఓం నమ శివాయ అని. ఎక్కడ మనుషులు లేని ప్రాంతాల్లో నువ్వేం చేస్తున్నావు మామ, అఘోరి మామ, నువ్వేం చేస్తున్నావు అమ్మా అఘోరి అమ్మ? వేసుకొస్తా కారు వేసుకొస్తా. ఆ కారులో ఏమేమో ఉంటాయో. ఇగో నేను ఏదో నార్మల్గా ఇప్పుడు చెప్తున్నాను కానీ, నేను అంటే ఈ మధ్యన ఒక అన్నని మన యూట్యూబ్ ఛానల్లో బాగా ఫాలో అయ్యాను.
వేదాంత మీడియా అన్నయ్య అఘోరి గురించి సూపర్ చెప్పాడు. మనం ఏదో నార్మల్ చెప్తున్నాం అంతేగాని అన్నయ్య ప్రూఫ్లతో సహా చెప్పాడు. ఒక్కసారి వీలుంటే మీరు ఒక్కసారి అన్నయ్య ఛానల్లోకి వెళ్ళి కూడా చూడండి, చాలా మంచివాడు. అంటే వీడియోస్ బట్టి చెప్తున్నాను, చాలా సూపర్ అన్ని వీడియోస్ కేక. నువ్వే కారు వేసుకుని తిరిగేస్తావు, తిరిగేతే ఈ అఘోరికి ఒక పెళ్ళి కాదంట, రెండో పెళ్ళి అంట. అంటే రెండోసారి పెళ్లి చేసుకున్నాడంట ఈ అఘోరి. నాకు తెలిసిన మట్టుకి తలకు ముందు ఏదో బసీగారు చేసి ఉంటారో బాబు, నువ్వు కలవగానే వెళ్ళిపోయిద్దా చేసి ఉంటా పాప. అందుకే అమ్మాయి అలాగా వెనకదలు పడి వస్తుంది కూడా. ఆమె కూడా ఇప్పుడు తెలుసుకుంటానికి ఇంకేం లేదు, జనాల్లో ఆల్రెడీ అలరాలర్ అయిపోయింది. అంటే ఆ అమ్మాయి ఫేమస్ అవుదాం వెళ్ళిందో అర్థం కావట్లేదు, సిన్సియర్ డీప్గా లవ్ చేసుకున్నారో అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటిదంటే నువ్వు తలకు ముందు ఎట్టేసి అర్థం కావట్లేదు. అలా ఉన్న వ్యాపారం అది. బాబా నీకు లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను, నీ పేరు మీద అఘోరి ఆ పేరు తీసే పాపం, ఆ పేరు తీసే. ఎందుకంటే నీ వల్ల వాళ్ళకి కూడా చెడ్డ కలుగుతుంది. అంటే అఘోరి అందరూ ఎలాగే ఉంటారా, జనాలు అనేసుకుంటారు, ఊరికి అనేసుకుంటారు. ఇంకోటి ఏంటి చెప్పు, నీ వల్ల ఇజ్రాయెల్ వాళ్ళు కూడా చాలామంది బాధపడుతున్నారు తెలుసా. చాలా నా వీడియో నీ దాకా రాకపోవచ్చు, కొంతమంది చూసినా చాలు, ఒక 15 మంది చూసినా చాలు నా అనుకున్న వాళ్ళు, ఇంక ఎక్కువ మంది చూడకుండా పర్లా. పాపం ఇజ్రాయెల్ వాళ్ళు కూడా తిడుతున్నారు, నేను తిడుతున్నారు అఘోరి మామ నేను తిడుతున్నారు మామ, నువ్వు అలా చేస్తుంటే. నువ్వు సనాతన ధర్మం అన్నావు, ఏమో అప్పుడు ఫస్ట్ సనాతన ధర్మం తీసేయి వద్దు నువ్వు. దాని తర్వాత అఘోరి అని పేరు తీసే, నీది ఏదో పేరు ఉంది కదా, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఎందుకంటే మనకు గుర్తులేదు. ఇప్పుడు చెప్తాను అమ్మాయి, ఒక మాట చెప్తున్నాను, పెళ్లి చేసుకున్నా కదా అఘోరిని పెళ్లి చేసుకున్న అమ్మాయి చెప్తున్నాను, ఎప్పటికైనా చాలా బాధపడతావు. అంటే ఏదో పెద్ద పద్ధతిలో చెప్పట్లా, కొద్దిగా గొప్ప ఆలోచించుకొని చెప్తాను, బాధపడతావు. పాపం మీ అమ్మ మీ నాన్న చాలా బాధపడుతున్నారు. మీ నాన్న ఏకంగా గుండెలు బాదుకొని ఏడుతున్నాడు. మీ అమ్మ అంటే నేను వీడియోస్లో చూసాను అన్నమాట, చాలా ఘోరంగా ఏడుతుంది మా అమ్మ. నీ ఇష్టం మరి. ఇప్పటివరకు లాస్ట్ వరకు ఏమో తప్పుగా మాట్లాడితే సారీ, ఓకేనా? తప్పుగా మాట్లాడితే సారీ, ఏదో నా మనసు మాట చెప్పాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, జై హింద్.